తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. బులెటిన్ల ముఖ్యాంశాలు. మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విపత్కర సమయంలో చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే రామనాయుడు దీక్ష. ప్రతి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్. కృష్ణా జిల్లా నుడివిడిలో కరోనా కలకాలం. ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చిన 24 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎల్బీనగర్ చింతలకుంట శక్తినగర్ కాలనీలో కాచం ఫౌండేషన్ సభ్యులు నిఖిల్ శక్తినగర్ యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రెడ్డి, ప్రశాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ కేటీఆర్ గారి పిలుపు మేరకు సుమారు 22 రోజుల నుంచి నిత్య అన్నదానం ఉపాధి లేని వాళ్ళకి కానీ, రోడ్డు మీద ఉన్న బీద వాళ్ళకి కానీ కాచం ఫౌండేషన్ మరియు శక్తినగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 21 రోజుల నుంచి 600 మంది, 500 నుంచి 600 మందికి నిత్యం V3 న్యూస్ కానీ వాళ్ళు మాకు ప్రోత్సాహంతో మేము పంపిణీ చేయడం జరుగుతుంది. లోకల్ PS వనస్థలిపురం కానీ, నాగమల్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరి ప్రోత్సాహంతో సుమారు 21 రోజుల నుంచి మే 3 వరకు కంటిన్యూగా ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు. ఫీడ్ ద నీడ్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మేము అందరం తీసుకొని దాత్రికా సేవా సమితి, తర్వాత వివిధ కాలనీ అసోసియేషన్ల తరఫు నుంచి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే హైదరాబాద్కి వచ్చినారో వారందరికీ కూడా నిత్యము అన్నదానం చేయాలనేటటువంటి ఒక కృతనిశ్చయంతో గత 24 రోజులుగా సుమారు రోజు ఒక 600 నుంచి 700 ఫుడ్ ప్యాకెట్స్ని పంచుతూ వస్తున్నాము. మేము ఆల్రెడీ కొన్ని స్పాట్లను ఐడెంటిఫై చేస్తున్నాము. వారికి రెగ్యులర్గా నిరంతరం భోజనం సప్లై చేస్తూ ఒక 3 నుంచి 4 ఆర్ఫనైజ్లలో కూడా రోజు సప్లై చేస్తున్నాము. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ సందర్భంగా V3 వారు మాతో పాటు సౌజన్యంతో వారు మాతో పాటు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి చాలా ప్లేస్లలో ఇక్కడ ఫుడ్ అవసరం ఉందని చెప్తున్నారు. వారితోటి మేము కూడా వారి సౌజన్యంతో మేము కూడా కలిసి వారితో పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. దాత్రికా సేవా సమితి తరఫు నుంచి రోజు గత 24 రోజులుగా డిఫరెంట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి 600 నుంచి 700 మందికి ఫుడ్ సప్లై చేస్తున్నామండి. దాంట్లో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒక వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్, ఒక 3 నుంచి 4 అనాథాశ్రమాలు, ప్లస్ ఏదైతే డైలీ లేబర్ పని లేక ఉపాధి లేక వాళ్ళకు ఫుడ్ కొనుక్కునే పరిస్థితి లేదన్నమాట. వాళ్ళకు మేము రెగ్యులర్గా ఐడెంటిఫై చేసి మాకు పోలీస్ నుంచి సహకారం, V3 ఛానల్ నుంచి బాగా సహకారం లభిస్తుందండి. వాళ్ళు ముందు రోజే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్నమాట, ఇక్కడెక్కడ ఇంత రిక్వైర్మెంట్ ఉంది. దాని ప్రకారంగా నేను ఫుడ్ ఏదైతే ఉందో ప్రిపేర్ చేయడం ఏంటంటే దానికోసం కావాల్సిన బియ్యం అనుకోండి, సరుకులు అనుకోండి, పప్పు, బియ్యం, ఇవే అన్నీ ఒక ముందు రోజే మేము సమకూర్చుకొని రిక్వైర్మెంట్ ఏంటో
500 మందికి ఉందా, 600 మందికి ఉందా, 700 మందికి ఉందా, ముందే ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. కాబట్టి లింగోజ్గూడ జనప్రియ అపార్ట్మెంట్లో గోశాల ఫెడరేషన్ చైర్మన్ మహేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో 23 రోజుల నుంచి కూరగాయల పంపిణీ చేశారు. రోజు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన లాక్డౌన్ విషయంలో మనం బయట పోవద్దు, సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆ ఉద్దేశంతోనూ ఈ బస్తీ వాళ్ళకు, ఈ కాలనీ వాళ్ళకు మనం ఇక్కడే కనుక కూరగాయలు సప్లై చేయగలిగితే వాళ్ళు బయటకు పోరు, రోగాలకు గురి కారు. అక్కడ మాకు కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉంటుంది. కాలనీ వాసులు వాళ్ళకు కావాల్సిన రోజుకు సామాన్ సరుకులు అంటే చాలా అయిపోతుంది, కానీ వాళ్ళు కూరగాయలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పప్పు రేటు కూడా 100-110 రూపాయల వరకు వెళ్ళిపోయినాయి. ఆ ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. మెల్లమెల్లగా ఇప్పుడు దగ్గర ఒక 450 నుంచి 500 మంది వస్తున్నారు. మాకు సంతోషం ఏమంటే జనప్రియ వాళ్ళే కాకుండా బయట ఇతర కాలనీల నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు. రోజుకు మాకు వీలైనంత 2 కానీ 3 కానీ కూరగాయల వాళ్ళకు ఒక్క రోజుకో ఒక పూటకు సరిపోయినట్టుగా వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాం. బేసిక్ కాన్సెప్ట్ అంటే వీళ్ళు అందరూ రోడ్డు మీద పడితే 300 మంది కనుక రోడ్డు మీద పోతే ఇబ్బందులు అయితే ఖచ్చితంగా. పోలీసు వాళ్ళు కూడా మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పదే అంటున్నారు సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, మనం అవసరం లేని చోట బయటికి పోవద్దు. కానీ కూరగాయలు ఉన్న ఎండాకాలంలో ఎట్లా ఉంది పరిస్థితి, మేము తెస్తేనే తెల్లారేసరికి పాడైపోతున్నాయి. దీంట్లో కూడా పాడయ్యే దానికి సీన్ ఇస్తలేము. కొన్ని పాడయ్యేటట్టు అనిపిస్తే కనుక ఓన్లీ 5% 10% అయిన వెంటనే ఇవి గోశాలకు తరలిచ్చేస్తున్నాం, గోశాలకు గోవులకి వేసేస్తున్నాం. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజ్గూడ డివిజన్లోని అధికారి నగర్ వీకర్ సెక్షన్లో 600 మంది దినసరి కూలీలకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ SC/ST కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ బాటలో పయనించి నేడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రైవేటు ఉద్యోగుల కార్మికుల సంక్షేమం హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సంఘం TPUS అని అన్నారు. కరోనా వైరస్ అతలకుతలం చేస్తున్న సందర్భంలో లాక్డౌన్ ఉన్న దృష్ట్యా పని లేక ఇబ్బంది పడుతున్న వారికి సంఘం సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, ఒకరికొకరు కొద్ది గ్యాప్ మెయింటైన్ చేస్తూ నిలబడాలండి ప్లీజ్. దయచేసి తల్లి మీరు ఎరగ కూడా ఒక్కసారి ఇచ్చేసి వచ్చేసేయండి. మీరు ఎక్కువసేపు నిలబడదు, మీరు కూడా బ్యాక్ సైడ్ ఉన్నారు కూడా ప్లీజ్ ఒక్కసారి ఇచ్చేసి వచ్చేసేయండి అంతే. పెద్ద మనిషి ఒకసారి పోయి ఇచ్చేసి గ్రౌండ్ ఇక్కడ చాలా అయిపోయినా ఫాస్ట్ రావాలండి. వచ్చేది ముందుకు కొంచెం వెనుకకి రాను. వనపర్తి జిల్లా కొత్తకోటలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాజీ సర్పంచ్ బీసం చెన్నకేశవరెడ్డి, మహిళా స్టేట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ భీమ ప్రసన్న, మాజీ ఉప సర్పంచ్ బంగారయ్య మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు కరోనాపై గురించి అవగాహన కల్పించి మాస్కులు తప్పనిసరి ధరించాలని సూచించారు. అదేవిధంగా క్లిష్ట పరిస్థితుల్లో పేదలు ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జయమ్మ రాధాకృష్ణ, మున్సిపాలిటీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
కరోనా సందర్భంగా ప్రజలు అల్లాడుతున్నారు ఆ వ్యాధి దగ్గర. ఏదో మా తోచిన విధంగా సహాయం చేయాలని మా రైస్ మిల్లుకి వెళ్ళి సోనమసూర బియ్యం ఒక్కొక్కరికి 10 కేజీలు పంపిణీ చేశాము. ఈ వ్యాధి త్వరగా పారదోలాలని వాసవి మాతను కోరుతున్నాము. జై వాసవి మాత, జై తెలంగాణ. ఆలన్న సూచన మేరకు ఈ సహాయం చేస్తున్నాం. మేము చూసి బంగారన్న ప్రజలకు అండగా ఉండరు అని వాళ్ళ బాధ చూసి బంగారన్న మంచిగా సోనమసూరు బియ్యం ఇచ్చి వాళ్ళు మంచిగా తిని ప్రజలకు అండగా ఉండాలని అన్న ఆశిస్తూ మరి అదే ఆలన్న మేరకు కూడా మేము అందరం కృషి చేస్తున్నాము. సూచన మేరకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా బీమారీ ఏదైతే ఉందో, కరోనా బీమారీ ప్రజలను వణికిస్తున్నటువంటి సందర్భాన, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఏదైతే ఉందో, లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా నిత్యావసర వస్తువులు కానీ దినసర వస్తువులు కానీ దొరికేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవశ్రీ మన మాజీ ఉప సర్పంచ్ బంగారయ్య గారు, వారి సతీమణి గారు, వారందరూ కలిసి పారిశుద్ధ్య కార్మికులు రోజనక రోగమనక రుష్టనక చాలా ఇబ్బందులు ఉండి వాళ్ళు పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆలోచనతోటి వాళ్ళ సొంత సంస్థకి వెళ్ళి, వాసవి మాత సంస్థకి వెళ్ళి, అదేవిధంగా రైస్ మిల్ అసోసియేషన్కి వెళ్ళి, సొంత రైస్ మిల్కి వెళ్ళి ఏదైతే ఉందో సోనమసూరు బియ్యం ఒక్కొక్కరికి పరిశుద్ధ కార్మికుడికి 15 కిలోల బియ్యం ఇస్తున్నటువంటి సందర్భాన వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వాస్తవం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ కానీ, అదేవిధంగా కేసీఆర్ గారు కానీ ఈ రోజు చేస్తున్నటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని అందరూ కూడా తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లాక్డౌన్ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కోడిమేల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు పాఠశాల ఆవరణంలో బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం భూపేష్, అంకం జనార్దన్, చెన్న దేవయ్య, వి అంజనేయులు, గంగాచారి, లక్ష్మణచారి తదితరులు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితి లోపల చాలా రోజుల నుండి ఏమీ పని చేయకుండా, డబ్బులు లేకుండా మా మిత్రులు 83, 84 ఎస్ఎస్సి బ్యాచ్ లోపల ఉన్న మా మిత్రులు కొద్దిగా బీదవారు, ఏమి వెళ్ళని వారు ఉన్నారు. వారందరికీ మా 83, 84 బ్యాచ్ తరఫున ఆర్థిక సాయం కానీ, తినుబండారాలు కానీ ఈరోజు అందజేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రులని ఆదుకున్నందుకు చాలా సంతోషంగా, మేము ఆదుకుంటున్నాం అంటలేము, మేము మా లోపల వారు ఒకరుగా జీవిస్తున్నారు, మేమందరం కలిసి ఉంటున్నాం కాబట్టి వారందరికీ కొద్దిగా ఆర్థిక సాయము మరియు తినుబండారాల సాయం చేసినందుకు కొడిమేల మండల్, కొడిమేల జడ్పీహెచ్ఎస్ 83, 84 పూర్వ విద్యార్థుల అందరూ కలిసి ఆర్థికంగా ఈ లాకౌట్, కరోనా లాకౌట్ చేయబట్టి మా విద్యార్థులు, పూర్వ విద్యార్థుల్లో కూడా ఆర్థికంగా చేతి పనుల మీద ఆధారపడి పనులు లేకుండా ఉండడం వలన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి కొరకు 83, 84 10వ తరగతి విద్యార్థులు అందరం కలిసి సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుడు గుర్రం భూమేష్ గారు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది. ఇటు కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మరియు ఇటు కార్యక్రమానికి 83, 84 10వ తరగతి పూర్వ విద్యార్థులు అందరూ సహకారంతోనే, అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల అనుమతితోనే ఈ కార్యక్రమం అనేది కొడిమేల మండలంలో సరస్వతి మాత విగ్రహం దగ్గర చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులకు మరి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో కరోనా నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉస్నాబాద్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు వామ్మో కరోనా పేరుతో కరోనా మహమ్మారి చిత్రపటాన్ని గీసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉస్నాబాద్ ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ ఉస్నాబాద్ డివిజన్లో ఇంతవరకు ఎవరికి కరోనా వైరస్ సోకలేదని, ప్రజలందరూ ఐకమత్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నివారణపై ఇస్తున్న సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. కరోనా వైరస్ నివారణలో నియమ నిబంధనలను అమలు చేయడంలో పోలీసులకు సహకరించాలని కోరారు.
హైదరాబాద్లోని హుస్నాబాద్ డివిజన్ హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు లాక్డౌన్లో భాగంగా సెకండ్ ఫేజ్ 4వ రోజు ఉన్నది. అందులో భాగంగా హుస్నాబాద్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు పోలీసు వారి సహకారంతో కూరగాయల మార్కెట్లో ఈరోజు కరోనా బొమ్మ గీయడం ఉంది. ఇంట్లోనే ఉండండి, పోలీసు వారికి సహకరించండి, భౌతిక దూరం పాటించండి. ఇందులో మనం సోషల్ డిస్టెన్స్ అంటున్నాం. సోషల్ డిస్టెన్స్ కాకుండా ఇప్పటి నుంచి ఫిజికల్ డిస్టెన్స్ అనేది అనాలి. ఈ కరోనా మన దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి మన జిల్లాలో మన హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధి లోపల హుస్నాబాద్ డివిజన్ పరిధి లోపల ఎవరికి ఈ కరోనా మహమ్మారి సలకులు ఉన్నందుకు ఒక బొమ్మ గీసి దాని ద్వారా ప్రజలను చైతన్యం చేయడానికి, అవగాహన కల్పించడానికి హుస్నాబాద్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క బొమ్మను గీయడం జరిగింది. ఇప్పుడు మనకు మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటకు వచ్చినా మీరు కూరగాయల సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో వలస కార్మికులకు 50 నిరుపేద కుటుంబాలకు శ్రీ అన్నమయ్య భజన మండలి అధ్యక్షులు బాచిమంచి కొండయ్య, అనంతలక్ష్మి కుమార్తె, అల్లుడు డాక్టర్ శివప్రసాద్, జయశ్రీ, గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రామ్మోహన్ రావు ఆర్థిక సహాయ సహకారాలతో 3వ విడత నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి, ధర్మూరి వెంకటేశ్వర్లు, దొంతగాని సత్యనారాయణ, గాయకులు భిక్షం, ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆర్థిక సహాయం వారి ఆన్లైన్ ద్వారా అక్కడి నుంచి చేస్తే ఆ పేమెంట్ తోని ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. దయచేసి ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలకే, మన తెలంగాణ వాళ్ళకి కాదు. ఎవరైనా ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళిపోవాలి. ఇతర రాష్ట్రాల పేర్లు గుర్తించినట్టు వాళ్ళే వచ్చి ఈ యొక్క లబ్ధిని తీసుకుని వెళ్లాల్సిందిగా సార్ని కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అంగన్వాడీ టీచర్ రజని కూడా ఆ యొక్క వేదిక నెలకొంచా కోరుతూ ముఖ్య అతిథులు భిక్షం గారు, గోపాల పౌర్ణ అందరి చేతుల మీదుగా తలా ఒక సంఖ్య చేసి సామాజిక దూరాన్ని పాటించాలి. దయచేసి అందరు గల్లాల్లో ఉండాలి. బయట వాళ్ళు లేరు, రండి ఫోటో మనం ఎక్కడి నుంచి రా, అక్కడి నుంచి తీసుకున్న వాళ్ళు దయచేసి వెళ్ళిపోవాలి. అట్లనే దయచేసి మిగతా సామాజిక దూరం పాటించాలి. ఎవరు కూడా దగ్గర ఉండొద్దు. మీరు తర్వాత రైట్ అక్కడ తీసుకుంటారు. భిక్ష మీ వాళ్ళు రమ్మని చేతులు కట్టుకొని రమ్మని మంచిర్యాల జిల్లా లక్సేటిపేట పట్టణంలో వలస వచ్చిన కార్మికులకు అవోప ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మరియు భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండా సత్యనారాయణ, పాలకుర్తి సుదర్శన్, గుండా ప్రభాకర్, రాచర్ల సత్యనారాయణ, కట్కూరి కిషన్, రవీందర్, సత్య తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ సర్కస్ కంపెనీ కూలీలకు మరి వాళ్ళకు నిత్యావసరంగా ఎలాంటి ఉపాధి లేకుండా మరి ఇక్కడ తట్టుకొని పోయారు. కాబట్టి వాళ్లకు ఏదో ఉడతా భక్తిగా మరి విపత్తు సమయంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కోరిన విధంగా మరి మధ్యాహ్నం అనేక మంది సేవా కార్యక్రమంలో భాగంగా వాళ్లకు ఆహారం తెచ్చివ్వడం జరుగుతుంది. కానీ వాళ్లకు సాయంత్రం పూట ఎలాంటి భోజనం లేకుండా ఇబ్బందులు పడుతున్నందున సాయంత్రం వాళ్ళు సొంతంగా వండుకోవడానికి కావాల్సిన 16 మందికి కావాల్సిన అటువంటి అన్ని వస్తువులు, కిరాణా వస్తువులు కానీ మరి సబ్బులు కానీ అన్ని వస్తువులు మరి వారికి ఇవాళ అందించడం జరుగుతుంది. ఇదే విధంగా మరి ప్రతిరోజు వారం రోజుల పాటుకు ఈ యొక్క హావోబా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మరి వీరికి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదే విధంగా హావోపాలు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, పట్టణ వ్యాప్తంగా అనేక మంది ఇలాంటి ఉపాధి కోల్పోయిన కార్మికులకు మరి ఎక్కడదక్కడ వలస కార్మికులకు కర్నూలు జిల్లా డోన్ అమకతాడు టోల్ ప్లాజాను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆకస్మిక తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ పనితీరును పరిశీలించిన ఎస్పీ లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపారు. కారణం లేకుండా అనవసరంగా బయటకు వచ్చే వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి చెప్తారు సార్, ఇక్కడ మొదలుకుంటారు. ఇక్కడ హైదరాబాద్ తీసుకుని వచ్చాడు. అదే అడిగినాను రిసీవ్ చేస్తాం సార్. ఇది దాంట్లో పడుకుంటారు సార్. ఇక్కడ లేడీస్ ఉన్నారు. ఇది జిహెచ్ఎంసీ ఇలా చెత్తమంది పల్లెలు ఉంటాయి సార్. ఆడ అపార్ట్మెంట్ తీసేసి తోలుకుని పోతారు, అక్కడ పోతారు సార్. ఆడ ఎక్కువ అయిపోతే ఇంకా ఆయన పట్టికని ఇట్లా వస్తాను. లేదు సార్, లేదు సార్ ఆపేసినాము. ఓవర్లోడ్ తగ్గినాయి సార్ వెహికల్స్, బాగా తగ్గినాయి సార్. మొన్న పాల్గొన్నాయి. అదే అందుకే టైం షిఫ్ట్ చేయాలి సార్. ఎందుకంటే 3 రోజులు ఇది కంటిన్యూ 6 to 8 అయ్యింది కదా సార్. ఇప్పుడు పెట్టుకుంటారు పోలీసులు ఎక్కువ వస్తారు. మళ్ళీ 8 తర్వాత మళ్ళీ అవుతారు. మనం మళ్ళీ 11 to 1 సార్. మళ్ళీ టైం మారుస్తారు సార్. అందుకే దానికి మళ్ళీ కొద్దిగా చేసి. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తుంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయినా తానే ముఖ్యమంత్రి అని చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారని మండిపడ్డారు. తన సలహాలతోనే మోదీ నడుచుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు ఆదేశాలతో విశాఖపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. వింతగా ప్రవర్తిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన లాక్డౌన్లో లేడు, ఈరోజు లాకప్లోనే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను పూర్తిగా ఆకలింపు చేసుకున్నాను. మీరందరూ కూడా చూసే ఉంటారు, రామ్ గోపాల్ వర్మ సినిమా చూసుంటారు. అందులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మన పప్పునాయుడు గారు సీన్ మీరు చూసే ఉంటారు. దాంట్లో పాపం పప్పునాయుడు గారు మంగళగిరి అనేటటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయడం మర్చిపోయాడు. ఇప్పుడు పప్పునాయుడు గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. మంగళగిరి అనే బదులు మందలగిరి 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 అని అనుకుంటా ఉన్నాడు. ప్రమాణ స్వీకారం ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కాగితం ఎలా ఎక్కడ చదవాలో ఇప్పుడు అర్థం కావట్లా. చదివేదానికి గవర్నర్ గారు అవకాశం ఇవ్వట్లా. పప్పు పరిస్థితి ఇప్పుడు కానీ చూస్తే ఎమ్మెల్యే కాలేడు, రాజ్యసభ సభ్యుడు కాలేడు, ఎమ్మెల్సీ పదవి పోతుంది, లోక్సభ సభ్యుడు కాలేడు, రాజ్యసభ సభ్యుడు కాలేడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే అగమ్యగోచరంగా తయారైంది పరిస్థితి. కానీ పార్టీ అధ్యక్షుడైనా అవుతాననంటే చంద్రబాబు నాయుడు సైకిల్ దిగడు, పార్టీ అధ్యక్ష పదవి కొడుకు ఇవ్వడు. సో గబ్బిడం లాగా అలాగే పట్టుకొని ఉన్నాడు. ఇది పప్పు గారి ఫ్రస్ట్రేషన్. తండ్రి గారికి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కుమారుడికి ఇంకొక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్.
సరే ఇంక వేరే ఆల్టర్నేటివ్స్ ఏందని ఆలోచిస్తే వెన్నుపోటు పొడిచి సంపాదించినటువంటి సీటుని చేతనైతే వెన్నుపోటే పొడిచి తీసుకోండి, దీన్ని నేను వదలను అన్నటువంటిది చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు ఫిలాసఫీ. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో మాజీ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా గత 28 రోజులుగా కూలీ, సెంటరింగ్ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు. మా గ్రామం గుట్టపాడైన ఎందుకంటే ఈ కరోనా వ్యాధిని మహమ్మారిని చైనా నుంచి మన ఇండియాకు వచ్చింది. ఇండియాలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా కృషి చేస్తున్నారు. కనుక ఈ మహమ్మారిని మా గ్రామంలో ఎందుకంటే ప్రజలు ఎస్సీలు దండి కుటుంబాలు, మా గ్రామంలో మైనార్టీలు దండి కుటుంబాలు ఉన్నందున అందరూ వచ్చి అన్న మా ఆర్థిక సాయం ఏం జరుగుతలేదు, పనులు లేవు గ్రామంలో అన్నందున వ్యవసాయ కూలీలు కూడా లేనందున ఈ ఉపాధి హామీ పథకం కూడా బంద్ కావడంలో డబ్బులు బ్యాంకుల్లో కూడా లేనందున కనుక ఏదో రూపంగా సాయం చేయ నిత్యావసర వస్తువులు అంటే తక్షణమే ఈరోజు మా గ్రామానికి ఒక 350 కుటుంబాలకు తక్షణమే ఓరోకల్లో సరుకులు తీసుకొచ్చి యువకులు ఉత్సాహంగా అందరూ నాకు సహాయ చేసినారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడు 12 గంటల దీక్షను చేపట్టారు. అధిష్టానం తీర్పు మేరకు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా ఈ దీక్షలను టీడీపీ నేతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్స్ ఏవైతే చేశారో ఆ డిమాండ్స్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పాలకులలో 12 గంటలు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 12 గంటల నిరాహార దీక్ష ద్వారా ఈ ప్రభుత్వానికి నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఒకటి, ఏదైతే ఈరోజు కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఎవరైతే పనులు లేక పస్తులున్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పేదవారందరికీ కూడా 5,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించాలని ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నిత్యావసర సరుకులు అంటే కందిపప్పు, మినపప్పు, గోధుమ నూక, పామాయిలు, చింతపండు, కారం, ఉప్పు, సోపు వంటి అత్యంత నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో. కృష్ణా జిల్లా నూజివీడులో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర కలకలం రేగుతుంది. పట్టణ పరిధిలోని 8వ వార్డు రామరామయ్యారావు పేటకు చెందిన 24 ఏళ్ల యువకుడు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ వెళ్లి వచ్చాడు. ఈ యువకునికి సమీప బంధువులు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేశాడు. దీంతో పార్టీల్లో ప్రజలు విస్తృతంగా పర్యటించారు. దీంతో కుటుంబ సభ్యులు, వార్డు ప్రజలు, పట్టణ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రామారావుపేటలో తాజాగా కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేసినట్టు నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు తెలియజేస్తున్నారు. బయటకు రాకూడదని తెలియజేయడమైనది. పట్టణ ప్రజలకు అవసరమైన కూరగాయలు, పళ్ళు మరియు ఇతర నిత్యావసర సరుకులు మొబైల్ మార్కెట్ ద్వారా. ఎందుకంటే నూజివీడు ప్రజలు ఎక్కడా కూడా తగదబడేవాడు కాదు. ఎవరిని ఆఫీసర్లు చెప్తేనే ఏంటంటే గడిచిపోయి వాళ్ళు ఏంటంటే బయటికి రానటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఆరోగ్యరీత్యా కూడా ఇవాళ ఏంటంటే మన సబ్ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎస్పీ గారు కానీ ఆల్ బార్డర్స్ అని మనం స్ట్రిక్ట్ చేశారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలనేది స్ట్రిక్ట్ గైడ్లైన్. అయినప్పటికీ కొంతమంది ఈ వలస కూలీలు అయితేనేమి ఇతర రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఉండలేక కొంతమంది కాలినడకన వస్తున్నారు, కొంతమంది డిఫరెంట్ వెహికల్స్లో వస్తున్నారు, కొంత సైకిల్స్లో వస్తున్నారు. ఈరోజు మనకు అక్కడ ఈ హనుమాన్ జంక్షన్ పరిధిలో ఈ మల్లవల్లి ఏరియాలో చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసినప్పుడు నేను కూడా ఉన్నాను ఆ టైంలో. చెన్నై నుంచి ఒకతను ఒరిస్సా సంబంధించిన వ్యక్తి సైకిల్లో అతను లగేజ్ తీసుకొని కమింగ్ బై ఆల్ వే ఫ్రమ్ చెన్నై. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విపత్కర సమయంలో చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే రామనాయుడు దీక్ష. ప్రతి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్.
కృష్ణా జిల్లా నుడివిడిలో కరోనా కలకాలం. ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చిన 24 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్. ఇప్పటితో వార్తలు సమాప్తం. చూస్తున్నాను వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.